10వ చాప్టర్ ఇంగ్లాండులో నా విద్యాభ్యాస ఆరంభము. గ్రేట్ బ్రిటన్లో మేము దిగిన రేవు స్కాట్లాండుది. ఆ రేవు నుండి ట్రైన్లో గ్లాస్గో పట్టణం చేరితిమి. ఒక ఇంట్లో ఆ రాత్రికి మా బస ఏర్పాటు చేసినారు. అది గవర్నమెంట్ వారి డార్మెటరీ కావచ్చును. భారతీయులమందరము అక్కడ పడుకొంటిమి. ఆ రాత్రి నాతో పాటు ఉన్న భారతీయులు పాశ్చాత్య డ్రెస్సులో ఉండిరి. నేను మాత్రం షేర్వాణి పైజామాలో ఉంటిని. సురేష్ బాబు నాతో మీ బట్టలు చూసి అందరూ నవ్వుతున్నారని అన్నాడు. నేను ఎందుకు నవ్వుతారు? ఇది మన డ్రెస్. వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు మన డ్రెస్లో వస్తారా? వాళ్ళ దేశంలో మన డ్రెస్లో ఉండడం తప్ప? ఊని బట్టలు లేవు అంటే బ్రిటిష్ వారు మన రక్తం తాగుతూ ఉంటే మన గతి ఇంతకన్నా మంచిగా ఎట్లా ఉంటుంది? మనము వాళ్ళను వాళ్ళ చేష్టలను చూసి నవ్వినామా అని అంటిని. ఉదయం లేచి ఎడింబరో పట్టణం ట్రైన్లో బయలుదేరితిమి. ఎడింబరో రైల్వే స్టేషన్ కోక్ రూంలో సామాను పెట్టి తిని భారతీయ విద్యార్థులు తమ తమ స్థానాలకు వెళ్ళిరి. నేను బొంబాయి చోర్ బజార్లో కొనుక్కున్న పాతబట్టలు బయటకి తీసి తిని సూటు తొడుక్కుంటిని. కొనేటప్పుడు తొడుక్కొని చూడలేదు. బొత్త పెద్దదిగా ఉండడం చేత జాకెట్టు సరిపోలేదు. గుండీలు పెట్టలేదు. నెక్ టై కట్టరాలేదు. అది వరకు ఎన్నడూ సూటు తొడుక్కొని నెక్ టై కట్టుకోలేదు. అంతా నాకు కొత్తగా ఉండే. ఎడింబరో స్టేషన్ నుండి ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసుకు బయలుదేరితిని. నేను గ్రేట్ బ్రిటన్ చేరే నాటికి టీచరుగా పనిచేసి 11 ఏండ్లయినది. స్కూల్లో పెద్ద తరగతులకు ఇంగ్లీషు చెప్పుచుంటిని. నన్ను అందరూ ఇంగ్లీష్ మాస్టర్ అనేవారు. కానీ నేను ఎన్నడూ ఇంగ్లీష్ మాతృభాష వారితో మాట్లాడియుండలేదు. వారి ఉచ్చారణ మరియు నిత్య వ్యవహారిక శబ్దాలు సరిగా తెలియవు. యూనివర్సిటీ రిజిస్ట్రారుకు వేరే ఆఫీసు ఉండదు. యూనివర్సిటీ ఆవరణలోనే ఒక బిల్డింగ్లో వారి ఆఫీసు ఉంటుంది. ఆ బిల్డింగ్లో రిసెప్షన్ ఆఫీసుకు వెళ్ళి రిజిస్ట్రార్ గారిని కలువాలి అని చెప్పితిని. వారు టెలిఫోన్ చేసి రిజిస్ట్రార్ గారి ఆజ్ఞ తీసుకొని నన్ను ఫ్లోర్ నెంబర్ గది నెంబర్ చెప్పి పంపెను. నేను వెళ్ళేసరికి గది తలుపు పెట్టియుండే కనుక కిందికి వచ్చి రిజిస్ట్రార్ గారు లేరు అని చెప్పితిని. బయటకు వెళ్ళినారేమో, వస్తారు కూర్చోండి అని కుర్చీ చూపెట్టినారు. అయితే రిజిస్ట్రార్ గారు లోపలే ఉన్నారు. వారు నాతో చేయి కలిపి కూర్చోబెట్టి మొదటి ఫోను వచ్చి చాలాసేపు అయ్యింది. మీ కొరకు వేచియున్నాను. రిజిస్ట్రార్ గారు లంచ్ తర్వాత 2 గంటలకు కలవమన్నారు. అలాగే నేను మళ్ళీ 2 గంటలకు కలిశాను. పీహెచ్డీలో అడ్మిషన్ ఇవ్వమని నేను పంపిన టెలిగ్రామ్ తీసి టేబుల్ పైన పెట్టినారు. వారు నాతో మీ హైదరాబాద్ విద్యార్థులకు ఇక్కడ మీ హైదరాబాద్ గవర్నమెంట్ నుండి గార్డియన్ ఉన్నాడు కదా, వారితో మీరు కలవండి. ఇంతలో నేను డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటుతో మీ విషయం విచారించుతాను అన్నారు. మంచిది, నాకు ఉండటానికి చౌకగా బస ఏర్పాటు చేయించుమని మనవి చేసితిని. అందుకు వారు టెలిఫోన్ అక్కడా ఇక్కడా చేసి కోబర్న్ హోటల్ LM&S రైల్వే స్టేషన్కు దగ్గర ఉన్నది. అక్కడ ఒక గది మీ కొరకు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పద్ధతి పైన రిజర్వు చేయించినాను. వెళ్ళండి అన్నాడు. నేను స్టేషన్ దగ్గర చూస్తే కోబర్న్ హోటల్ ఎక్కడా కనబడలేదు. కానీ అక్కడ కాక్ బర్న్ హోటల్ ఉన్నది. మళ్ళీ రిజిస్ట్రార్ గారిని కలిసి చెప్పితిని. వారు అదే హోటలు అనిరి. కాక్ బర్న్ను కోబర్న్ అని ఉచ్చరించారు. దీనివలన మరికొన్ని గంటలు మళ్ళా పాడు అయినవి. సూర్యాస్తమయానికి సామానుతో సహా హోటలు నందు ప్రవేశించితిని.
ఎన్నడూ బ్రిటిష్ జీవితం చూడనివానికి ఆ హోటల్ ఒక రాజమహల్గా కనబడెను. హోటల్ గదిలో కిరాయి అంటే ఆ దేశంలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటారు. రాత్రి పడుకొని తెల్లవారగానే నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. దానికి వారు రోజుకు 11 షిల్లింగులు చార్జు చేస్తారు. పైసలు వేరే ఇస్తే మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా పెడతారు. నేను రాత్రి భోజనం చేసి పరమాత్మునికి కృతజ్ఞతా వందనం చేసి హాయిగా నిద్రించితిని. ఒక ధనికునిలాగా నాకు అంతా కొత్తగా ఉండెను. ఈ ఖర్చు నాకు చాలా అనిపించింది. పట్టణంలో పేయింగ్ గెస్టుగా ఒకరి ఇంట్లో ఉన్నాను. ఇక్కడ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వారానికి 30 షిల్లింగులు, అది కూడా ఎక్కువ అని ఇంతకన్నా చీప్ గా ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుచుంటిని. ఒక పడుచుపిల్ల కలోనియల్ సెంటర్ పత్తా ఇచ్చింది. అక్కడ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వారానికి 5-6 షిల్లింగులే కనుక నేను అక్కడికి మారితిని. అక్కడ నీగ్రోలందరినీ వేరే ఉంచేవారు. వారి బస మరియు భోజన ఏర్పాటు బ్రిటిష్ గవర్నమెంట్ వైపు నుండి చాలా చౌకగా కలోనియల్ డిపార్టుమెంట్ నడుపుచుండేది. సామాన్యంగా నీగ్రోలను తెల్లవారి హోటల్లోనికి రానివ్వక పోయేది. ఇండ్లు కూడా దొరికేవి కావు. కానీ కొన్ని హోటళ్ళు వారిని రానిచ్చేవారు. వారిని బ్లాకీ, కలర్డ్, డార్కీ అనేవారు. భారతీయులను కూడా బ్లాకీ, డార్కీ, కలర్డ్ అనేవారు. నన్ను కూడా కొందరు బ్లాకీ, డార్కీ అని పిలిచేవారు. ఆ సెంటర్లో చాలామంది పనిచేస్తూ కరెస్పాండెన్స్ కోర్సెస్ ద్వారా చదువుకునేవారు. వారికి నేను లెక్కలు, ఇంగ్లీషు చెప్పుచుండేవాణ్ణి కనుక నాకు బసకు, తిండికి డబ్బు తీసుకునేవారు కాదు. క్రిస్టీ అనేవారు ఒకడు అందులో ఉండే. అన్నట్టు యూనివర్సిటీ వారు నీవు చాలా ఆలస్యంగా వచ్చినావు. నీకు పీహెచ్డీలో, బీఈడీలో గాని దాఖలా దొరకదు. చాలా చింతించుచున్నాము అని కొన్ని దినాలు అయిన తర్వాత చెప్పినారు. హైదరాబాదు విద్యార్థుల గార్డియన్ గారిని కలిపితే వారు ఇప్పుడు నీకు గార్డియన్ గా లేను అని చెప్పినారు. పంజాబులో పుట్టిన ఒక స్కాటిష్ డాక్టరు గారి పత్తా తెలిస్తే వెళ్ళినాను. వారు చాలా ప్రేమగా మాట్లాడినారు. కానీ అడ్మిషన్ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయలేకపోయినారు. నా సంతోషం పైన నీళ్ళు పడ్డవి. అయినా దేవునికి ఇదే నచ్చిందేమో అనుకొని లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తా అని దేవునిపైన భారం వేసి లీడ్స్ పట్టణం బయలుదేరితిని. మా ట్రైన్ లీడ్స్ పట్టణం చేరేసరికి రాత్రి అయింది. లీడ్స్ పట్టణం మిడ్లాండ్లో, ఇంగ్లాండులో ఉన్నది. ఇది ఇండస్ట్రియల్ పట్టణము. సామాను క్లోక్ రూంలో పెట్టి ఆ పత్తా పైన వెళ్ళినాను. ఒకరు లేదన్నారు. ఇంకొకరు ఆ రాత్రికి గది ఇచ్చినారు. లాండ్ లేడీ ఆ రాత్రి భోజనం పెట్టింది. ఇంటి యజమాని స్త్రీని లాండ్ లేడీ అంటారు. ఆమె నన్ను చూచి, మా దేశానికి మీ దేశం నుండి రాజాల కొడుకులు, నవాబుల కొడుకులే చదువుకోవడానికి వస్తారు. నీవు ఏ రాజ్యపు రాజు కొడుకువు అని అడిగింది. దానికి నేనే ప్రిన్సును అంటిని. లోలోపల ఈశ్వరుని తలుస్తూ నాస్తా చేసి ఆమెకు డబ్బు చెల్లించి లీడ్స్ యూనివర్సిటీ ఆవరణకు చేరితిని. అక్కడ పంజాబు వారగు మొహియుద్దీన్ అనే విద్యార్థిని చూపించిరి. చాలా కాలం నుంచి లీడ్స్లో చదువుకుంటున్నాడు. చాలా ధనికుల పిల్లడు. ఫెయిల్ అవుతూనే పైకి వెళ్తున్నాడు కనుక చాలా ఏండ్లు అతనికి పట్టినవి. చాలా మంచివాడు. నన్ను తను ఉంటున్న ఇంటిని తీసుకొని పోయి ఫస్ట్ ఫ్లోర్ పైన ఒక గది, రూమ్ విత్ సర్వీస్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఇప్పించినాడు. అది ఫర్నిష్ రూమ్. వండుకునే పాత్రలు, రన్నింగ్ హాట్ వాటర్, కూల్డ్ వాటర్ పైపులు గదిలోనే ఉండే.
గ్యాస్ స్టవ్లు వండుకోవడానికి ఉండే. వారానికి ఆ గదికి 14 షిల్లింగులు కిరాయి. లీడ్స్ చేరే నాటికి నా దగ్గర ఉన్న 22 పౌండ్లలో నుండి 6 పౌండ్లు ఖర్చయినవి. 16 పౌండ్లలో లీడ్స్ పట్టణం చేరినాను. నేను 1938లో యూనివర్సిటీ యొక్క MEd మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాస్లో అడ్మిషన్ ఇవ్వమని దరఖాస్తు ఇచ్చియుంటిని. దానికి మీరు రమ్మనియూ అడ్మిషన్ ఇస్తామనియూ వ్రాసిరి. కానీ యుద్ధం మొదలు కావడం వలన నేను రాలేకపోతిని. యుద్ధం మొదలైన తర్వాత సివిలియన్లను తోలుకొని వచ్చిన మొదటి నౌక మాదే. మా నౌక యుద్ధ వలన తొందరగా వెళ్ళలేదు, తొందరగా చేరలేదు. చేరేసరికి నవంబరు అయింది. నేను హైదరాబాద్ గవర్నమెంట్ టీచర్ను. భార్యాపిల్లలు ఉన్నారు. విద్యపై ఆసక్తి కలిగి మీ దేశంలో చదువుకోవలెనని వచ్చినాను. నాకు మీరు అడ్మిషన్ ఇవ్వకపోతే నా జీవితం మరియు భవిష్యత్తు చెడిపోతుంది అని రాసి దరఖాస్తు ఇస్తిని. అది చూచి నన్ను కూర్చోబెట్టి తమ సెక్రటరీని పిలిచి సలహా అడిగిరి. సెక్రటరీ స్త్రీ. ఆమె ఇండియా హౌజు ద్వారా దరఖాస్తు ఇవ్వాలని, మనం డైరెక్టుగా వీరిని తీసుకోవడానికి వీలులేదు అన్నది. నేను మాది హైదరాబాదు రాజ్యం. మాకు ఇండియా హౌజుతో సంబంధం లేదు. ఇండియా హౌజు అనేసరికి మళ్ళీ నాకు ఆలస్యం అవుతుంది అని ప్రొఫెసర్ గారిని బ్రతిమిలాడితిని. అందుకు డీన్ గారు నన్ను కిందికి మీదికి చూసినారు. నా భావాలను పరిశీలించి వెల్, ఇతన్ని అడ్మిట్ చేసుకోండి. ఇండియా హౌజ్కు ఇంటిమేట్ చేస్తాము అని తన సెక్రటర్ గారికి చెప్పి అదే దరఖాస్తు పైన వ్రాసి నన్ను MEd మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అడ్మిట్ చేసుకున్నారు. డీన్ గారు, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారు నన్ను రిజిస్ట్రార్ గారి దగ్గరకు ట్యూషన్ ఫీజు కట్టడానికి పంపినారు. వారు 20 పౌండ్లు కట్టమని అన్నారు. దానికి నేను దరఖాస్తు వ్రాసి, అయ్యా, ఇది యుద్ధకాలము కాబట్టి ఇప్పుడు 6 నెలలది 10 పౌండ్లు చెల్లించుతాను, మిగతాది తరువాత చెల్లించుతాను అని రాసి ఇచ్చితిని. ఆనాడు నా దగ్గర ఉన్నవి కేవలం 16 పౌండ్లే. 16 పౌండ్లలో 6 పౌండ్లు రోజు ఖర్చులకు ఉంచుకొని 10 పౌండ్లు చెల్లించుతాను. ఇంతలో ఏదో ఒక పని దొరకకుంటే చదివేదే లేదు. పని దొరకగానే మిగతా 10 పౌండ్లు ఫీజును చెల్లించుదామని అభిప్రాయం. రిజిస్ట్రార్ గారు నా అప్లికేషన్ పైన 1 వారం రోజుల గడువు ఇస్తా. 24 నవంబర్ 1944 బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం ఫీజు 20 పౌండ్లు కట్టాలి. లేకపోతే చదువుకోవడానికి వీలు లేదు. అంతవరకు క్లాస్లో కూర్చోవడానికి పర్మిషన్ ఇస్తా అని రాసినాడు. 10 పౌండ్లు ఎవరు ఇస్తారు? డబ్బు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేస్తారేమో. ఇంగ్లాండులో నా పైన దయగలవాడు దేవుడు తప్ప ఇంకా ఎవరున్నారని ఆలోచించి రాయలో లోకేందర్ బహదూర్ కొడుకు సురేష్ చందర్ ఆస్థాన ఎడింబరోలో చదువుచుండే. దేవునికి మొక్కి అతనికి జాబు రాసితిని. దినాలు గడుస్తూ పోయినవి. 23న నవంబర్ మంగళవారం రానే వచ్చింది. పరేషాన్ అయినాను. సురేష్ బాబు కూడా జవాబైనా రాయలేదు. రాత్రి పడుకునే సమయం అయినది. లేవగానే 24 నవంబర్ 1944 యూనివర్సిటీ ఫీజు ఇవ్వకపోతే యూనివర్సిటీ నుండి వెళ్ళగొడతారు. తెల్లవారి లేచినాను. 24వ నవంబర్ వచ్చింది. 7 గంటలు అయ్యింది. ఇంకా 3 గంటల మిగిలి ఉన్నవి. ఇంతలో ల్యాండ్ లేడీ మిస్సెస్ వాకర్ విక్లిఫ్ గారు నా గది తలుపులు తట్టి నాక్ చేసింది. రిజిస్టర్ లెటర్ ఫర్ యూ ప్లీజ్ అన్నది.
తలుపు తెరిచినాను. ఆమె చేతిలో నుండి జాబు తీసుకొని కవరు తెరిచినాను. అది సురేష్ బాబు నుండి వచ్చింది. దానిలో 10 పౌండ్లు పోస్టల్ ఆర్డర్ ఉండే. సమయం ఉదయం 9 గంటలు అయ్యింది. పోస్టాఫీసుకు వెళ్ళి 10 పౌండ్లు తీసుకొని మొత్తం 20 పౌండ్లు ఉదయం 10 గంటలకు బుధవారం 24వ నవంబర్ 1944 నాడు యూనివర్సిటీ అకౌంట్స్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకొని రిజిస్టర్ గారికి మరియు మా డీన్ గారి ఆఫీసులో చూపించి తిని నా అడ్మిషన్ లీడ్స్ యూనివర్సిటీలో ఎంఎడ్ డిగ్రీ క్లాస్లో పూర్తి అయినది. ఇంగ్లాండులో నా విద్యాభ్యాసం ప్రారంభమయ్యింది.